ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ప్రైవేట్ వాళ్ళకి అమ్మటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. ప్రైవేటుకు ప్రోత్సాహం ప్రజలకు ప్రయోజనం అని హెడ్డింగ్ పెట్టి పెట్టుబడిదారులకు బ్రిడ్జ్ ఫండ్ పేరుతో వడ్డీ లేని రుణం, వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఇస్తున్నారు. కొత్త పీపీపీ విధానం మార్గదర్శకాలు విడుదల, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆర్థిక వనరుగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. వైబిలిటీ గ్యాప్ ఫండ్, వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ వంటి ప్రోత్సాహకాలతో ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని సంకల్పించింది. పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆహ్వానిస్తున్న క్రమంలో ఈ రంగంలో ప్రభుత్వమే ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలని వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడంతో పాటు వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ కింద వడ్డీ లేని రుణం కూడా ఇచ్చి పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రైవేట్ సంస్థలకి తక్షణ ప్రయోజనం చేకూర్చేలా చేయబోతుంది. 1,23,000 కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టుల అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది అనేటటువంటి వార్త. అసలు కొద్దిగన్నా ఈ ప్రభుత్వానికి ఉచ్చం నీచాలు ఏమైనా ఉన్నాయని అడుగుతా. ఉచ్చం నీచాలు ఏమన్నా ఈ ప్రభుత్వానికి ఉన్నాయా? ప్రజల ఆస్తులని పప్పు బెల్లాలలాగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మటంతో పాటు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికో వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇప్పించి వడ్డీ లేని రుణం ఇచ్చిద్దంట ప్రభుత్వం. అంటే వడ్డీ ప్రభుత్వం కట్టిద్దంట. వాళ్ళకేంది 99 పైసలకి ఉల్ఫాగాళ్ళకి తెలుగుదేశం పార్టీలో బినామీగాళ్ళకి భూములు ఇవ్వడంతో పాటు ఆ 99 పైసలకు భూములు ఇచ్చిన చోట ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంటే దానికి వడ్డీ లేని రుణం కూడా ప్రభుత్వం ఇప్పించిద్దంట. అంటే బ్యాంకులు ఎవరు కదా వడ్డీ లేని రుణం, ఆ వడ్డీ కూడా ప్రభుత్వం కట్టిద్దంట. దానికాడికి మీరే కట్టొచ్చు కదా. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం దేనికి? వాళ్ళకి భూమి ఇచ్చి, వాళ్ళకి సంబంధించినటువంటి నీరు ఇచ్చి, వాళ్ళకి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇచ్చి, మళ్ళీ వడ్డీ కూడా మీరే భరించి దీన్ని పీపీపీ అని అంటారా? ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా తగలేసేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమం అంటారా? అసలు ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా ఉచ్చ నీచాలు ఏం కలపట్ల. అందుకని ఇలా బరితెగించి ప్రభుత్వ ఆస్తుల్ని, ఏదైతే రోడ్లు, అదే విధంగా చూస్తే రవాణాకు సంబంధించినవి, అదే విధంగా విద్య, వైద్యము, తాగునీరు, ఇలా అన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. దయచేసి గమనించమని చెప్తా ఉన్నా.